పరిశుద్ధ గ్రంథమైన బైబిలును తెరచి కీర్తన గ్రంథము 50వ అధ్యాయం, కీర్తన గ్రంథము 50వ అధ్యాయము మీరు 14వ వచన భాగాన్ని 23వ వచన భాగాన్ని మీరు గమనించగలిగితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు: దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనును. ఈ వచ్చిన భాగాల్లో ఉన్నటువంటి మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ కృతజ్ఞత ఆదివారపు ఆరాధనలో దేవుని సముఖములో సమకూర్చబడినటువంటి మన జీవితంలో ప్రభు చేసినటువంటి మేలులు, ఉపకారాలు, ఆయన ద్వారా మనం పొందిన ప్రతి కార్యమును బట్టి మనం కృతజ్ఞత కలిగిన వారమై ప్రభువును స్తుతించే వారంగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇద్దరు వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేసి వాక్య భాగంలోనికి నేను ముందుకు వెళతాను. పాత నిబంధన గ్రంథములో భక్తుడైన దావీదు 103వ కీర్తనలో తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమనంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఏం చేయాలంట? ఆయన పరిశుద్ధ నామమును, నా ప్రాణమా యెహోవాను, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకు. ప్రాణముతో చెప్తున్నాడు, అంతరంగముతో చెప్తున్నాడు, తన అంతరంగములో ఉన్న అణువుతో చెప్తున్నాడు, దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి స్తుతించు. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని నీవు మరవమాకు. క్రొత్త నిబంధనలో ఒక ధనవంతుడు తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు. అనేక సంవత్సరాలకు కావలసినటువంటి ఆహార ధాన్యాలు నేను నీ కొరకు సమకూర్చి పెట్టాను. తిను, త్రాగు, సుఖించు. ఈ ధనవంతుని విషయంలో దేవుడు జోక్యం చేసుకొని దేవుడు పలికిన మాట ఏంటంటే, ఓరి వెరివాడా, ఓరి వెరివాడా, ఓరి వెరివాడా. అనేక సంవత్సరములకు కావలసిన ఆహార ధాన్యాలు సమకూర్చాను, నీవు సమకూర్చావా? సమకూర్చుకోవడానికి నీకు కావలసిన సామర్థ్యాన్ని దేవుడిచ్చాడా? దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇస్తే మనము సమకూర్చుకున్నాం. దేవుడు సామర్థ్యం ఇవ్వకపోతే మనం సమకూర్చుకోగలమా? దేవుణ్ణి మరిచాడు, దేవుడిచ్చిన వనరుల మీద తన మనసును నిలిపాడు. ఒక మాట అక్కడ వ్రాయబడింది, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీవు సంపాదించినవన్నీ కూడా నువ్వు అనుభవించగలవా? చనిపోయిన తర్వాత కూడా భోజనం చేయగలరా? చనిపోయిన తర్వాత కూడా పానీయాన్ని సేవించగలరా? చనిపోయిన తర్వాత కూడా సుఖించగలరా? మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలు, ప్రతి ఉపకారాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము, దేవునికి స్తుతి యాగము చెయ్యము. దేవునికి ఏం చేయాలి? మనం స్తుతి యాగమును మనం చెయ్యాలి. స్తుతి చెల్లించడము, కృతజ్ఞత చెల్లించడం అన్నది మన జీవితంలో ఒక యాగంగా జరగాలి.
హిందూ సహోదరులు కొన్ని యాగాలు చేస్తారు కదా. యాగాలు చేసేటప్పుడు ఆ యాగాల విషయంలో వాళ్ళు చాలా నిష్ఠగా, చాలా జాగ్రత్తగా ఆ యాగ కార్యక్రమాలను వారు నిర్వహిస్తారు. సో ఆత్మీయంగా దేవుణ్ణి స్తుతించే విషయంలో కూడా మనం ఒక యాగంగా దేవునికి మనం కృతజ్ఞతలను మనము చెల్లించాలి. 23వ వచనంలో అక్కడ మనం చదువుతున్నాం, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. స్తుతి యాగము అర్పించడం ద్వారా మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుని మహిమపరుస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం, అక్కడ దేవుడు పలికిన మాట, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. మనం దేవుని ఘనపరిస్తే దేవుడు మనలను ఘనపరుస్తాడు. యాకోబు భక్తుడు కూడా అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం దేవుని యొద్దకు వచ్చి దేవుని ఘనపరిస్తే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మనల్ని కూడా ఘనపరుస్తాడు, దీవిస్తాడు, హెచ్చిస్తాడు, గొప్ప చేస్తాడు. మన కన్నీటిని ఆయన నాట్యంగా మారుస్తాడు. రెండు చేతులే దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దాము. 115వ కీర్తన 17వ వచనం గమనించండి. ఇక్కడ ఒక మాట మనం చూస్తామండి. మృతులు మౌన స్థితిలోనికి ఏమైపోతారంట? దిగిపోతారంటండి. ఎవరు? మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. యెహోవాను ఎవరు స్తుతింపరు? ఎవరు స్తుతించలేరు? ఎవరు వారి పంటిని బిగపడతారు? ఎవరు వారి పెదాలు తెరవరు? ఎవరు స్తుతి అనే మాటను పలకలేరు? ఎవరు మౌనంగా ఉంటారు? అంటే దానికి సమాధానముగా ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. మృతులు. మృతులంట ఎవరితో సమానం అంటే మౌన స్థితిలోనికి దిగిపోవు వారును. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవు వారును. వీరు ఇరువురు కూడా యెహోవాను స్తుతించలేరు. వెంటనే అక్కడ 18వ వచన భాగంలో భక్తుడు అంటున్నాడు, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించుడి. బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. మరొకసారి చెప్దాం. మౌన స్థితిలో ఉన్నవారు సంగతి మాకు తెలీదు. మృతుల వరసలో ఉన్న వారి సంగతి అయితే మాకు తెలియదు. మేమైతే ఏం చేస్తారంట? యెహోవాను. ఇంకొకరితో నాకు అనవసరం అండి, ఇంకొకరితో నాకు అనవసరం. వారు మౌనంగా ఉంటారో, మృతమైన స్థితిలో ఉంటారో, కృతజ్ఞత లేని వారుగా ఉంటారో, స్తుతించలేని స్థితిలో ఉంటారు. వారితో నాకు అనవసరం. నేనైతే నా దేవుని నేను స్తుతిస్తాను. ఆయన స్తుతించకుండా నేను ఉండలేను. నా వల్ల కాదు. స్తుతించకుండా నేను ఉండలేను. మరొక వాక్య భాగాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన 30వ అధ్యాయము 9వ వచన భాగాన్ని మనం చూద్దాం. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. ఇక్కడ ఒక ప్రశ్న. మన్ను నిన్ను స్తుతించునా? మన్ను దేవుని స్తుతించగలదా? మన్నంటే ఎవరు? మన్నంటే మట్టి. గొప్ప రహస్యం చెప్పారు. ఆదాముతో దేవుడు చెప్పిన మాట, నువ్వు మన్నే గనుక తిరిగి మన్ను అయిపోతావు అన్నాడు. ఇప్పుడు మనమందరం ఎవరిలో నుండి వచ్చినవారు? ఆదాములో నుండి వచ్చినవారు. ఆదామును దేవుడు దేనితో తయారు చేశాడు? మన్నుతో తయారు చేశాడు. ఆదాము దేహము మంటితో తయారు చేయబడింది, మన్నుతో తయారు చేయబడింది.
దేవుడు తన స్వరూపంలో తన పోలికలో ఆదామును దేవుడు చేసి, ఆదాము యొక్క నాసిక రంధ్రములో దేవుడు జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ప్రసంగిలో మనం చూస్తాం, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మరలా ఈ దేహం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మట్టిలోనికి వెళ్ళిపోతుంది. మట్టిలోనికి వెళ్ళిపోయిన తర్వాత మనం దేవుని స్తుతించగలమా? సమాధి అనే గోతిలోనికి చేర్చబడిన తర్వాత మనం దేవుని స్తుతించగలమా? ప్రశ్న. మన్ను నిన్ను స్తుతించునా? మన్ను నిన్ను స్తుతించలేదు. చనిపోతే మనం దేవుణ్ణి స్తుతించలేం. అంటే ఇప్పుడు బ్రతికున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించే వారముగా మనము ఉండాలి. 30వ అధ్యాయంలోనే మీరు 8వ వచన భాగాన్ని మీరు గమనిస్తే, యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని, నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? మన్ను నిన్ను స్తుతించునా? నేను చనిపోతే నిన్ను స్తుతించలేను కదయ్యా. తనున్న కష్టాన్ని బట్టి, తనున్న బాధను బట్టి, తనున్న శ్రమలో, తనున్న మరణ ఛాయల్లో, మరణ పడకల మీద, తనున్న స్థితిని బట్టి దేవునికి మొరపెడుతున్నాడు, దేవుని బ్రతిమలాడుతున్నాడు. ఈ కష్టం నుండి విడిపించయ్యా, ఈ బాధ నుండి విడిపించయ్యా, ఈ శ్రమ నుండి విడిపించయ్యా, ఈ శాపము నుండి విడిపించయ్యా, ఈ నాశనం అనే గోతి నుండి విడిపించయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవునికి మొరపెడతా ఉన్నాడు. మొరపెడుతున్న సమయంలో అంటున్నాడు, మన్ను నిన్ను స్తుతించునా? నేను చనిపోతే నిన్ను స్తుతించలేను కదా, నీవు నన్ను బ్రతికిస్తే నేను నిన్ను స్తుతిస్తాను. అర్థమైంది ఈ మాట మీకు? నేను చనిపోతే నేను స్తుతించలేను, నీవు నన్ను బ్రతికిస్తే నేను స్తుతిస్తాను. ఇప్పుడు ఈ రోజున దేవుడు మనల్ని బ్రతికించాడా? బ్రతికించలేదా? బ్రతికించాడు కాబట్టి మనం ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని జనవరి 1వ దినం 1వ గడియ మొదలుకొని ఈ రోజు వరకు, ఈ గడియ వరకు ప్రభు మన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, ప్రతి మేలును బట్టి ప్రభువుకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. మీరు తిరిగి ఆలోచన చేయండి. ఈ 11 మాసాల్లో మనకంటే ఆరోగ్యంగా ఉన్నవారు మరణించలేదా? ఈ రోజున విడువబడిన స్థితిలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. కన్నీళ్ల మధ్యన ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఆకలి దప్పుల మధ్యన ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. కానీ దేవుడు మనలను విడువబడిన స్థితిలో దేవుడు మనలను ఉంచలా. కన్నీళ్ల మధ్యన ఆయన మనల్ని ఉంచలా. రోగాశయం మీద ఆయన మనల్ని ఉంచలా. మరణ పడకల మీద ఆయన మనల్ని ఉంచలా. ఆయన మనల్ని బ్రతికించాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ దినాలను దీవించాడు, కృపనిచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు. ఆయన కటాక్షము మన మీద ఆయన ఉంచాడు. మనం తలంచుకుంటే ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు మన జీవితంలో ప్రభు చేశారు. వాటి వేటిని కూడా మనం మరవకూడదండి. మరిచే వారంగా మనం ఉండకూడదు. కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? కృతజ్ఞత కలిగిన వారమై మనం ఉండాలి. కృతజ్ఞత కలిగి ప్రతి విషయంలో ప్రభువుకు మనం స్తుతిని చెల్లించాలి. మీరు గమనించండి. మీరు యెషయా గ్రంథం దయచేసి
ఈ వచ్చిన భాగాల దగ్గరికి అందరం వద్దాం. 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం. హిజ్కియా భక్తుడు మనకి ఇక్కడ కనబడతాడు. తను పలుకుతున్న మాటలు చదువమ్మా. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, ఈ దినమున నేను సజీవుడనై నేను స్తుతించుచున్నాను. ఇది చాలా లోతైన అనుభవంలో నుండి వచ్చిన మాట. చావును రుచించాడు ఎవరు? హిజ్కియా. మరణం అంటే ఎలా ఉంటుందో దాని అంచుల దాకా వెళ్ళి చూసి తిరిగి వచ్చినవాడు ఎవరు? హిజ్కియా. డాక్టర్లు చేయి విడిచిపెట్టారు, చేతులెత్తేశారు. మరణానికి దగ్గరగా చావు బ్రతుకుల మధ్యన ఉన్న హిజ్కియా దగ్గరకు దైవజనుడు కూడా వచ్చి చెప్పాడు, ఇది దేవుని మాట, నువ్వు బ్రతకవంట, చనిపోతావంట, చనిపోయే ముందు నీ ఇంటిని చక్కబెట్టుకోమన్నాడు దేవుడు. అంటే మెల్లగా లేచి మోకాళ్ళ మీద ఒరిగి దేవుని వైపు తిరిగి ఏం చేస్తూ ఉన్నాడు? కన్నీళ్లతోటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, యథార్థ హృదయుడినై నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో కృపతో నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా, పక్కకి నెట్టేసాడా? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా దైవజనుని పంపాడు, ఇదిగో నీ కన్నీటిని నేను చూచాను, నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థనకు ప్రతిఫలంగా, నీ కన్నీటికి ప్రతిఫలంగా చావు గోతి నుండి నేను నిన్ను పైకి లేవనెత్తుతున్నాను, మరణము నుండి నీ ప్రాణాన్ని నేను తప్పిస్తున్నాను, కన్నీళ్లు విడవకుండా జారి పడకుండా నీ పాదాలను నేను తప్పిస్తున్నాను, 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు ఇస్తున్నాను. అప్పుడు దేవునికి స్తుతి చెల్లిస్తూ అంటున్నాడు, సజీవులు, చచ్చిపోతే నేను ఈ మాట పలికేవాడిని కాదయ్యా, పలకడానికి నాకు అవకాశం ఉండేది కాదు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఈ రోజున నేను సజీవుడినై నిన్ను స్తుతిస్తున్నాను. హిజ్కియానే కాదు, ఈ రోజున మనం కూడా సజీవులమై దేవుని ఏం చేస్తున్నాం చెప్పండి? స్తుతిస్తున్నాం. ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో కీడులు, ఎన్నో మోసాలు, ఎన్నో కుట్రాలు దుష్టుడు మన మీద ప్రయోగించిన అవి మన మీదకి రాకుండానట్లుగా కృప కలిగిన మన తండ్రి తన హస్తమును మన మీదకి చాపి ఆయన హస్తపు నీడలో ఆయన రెక్కల చాటున ఆయన మనల్ని భద్రపరిచాడు. ఏ తెగులు మన గుడారాలను సమీపించకుండా ఆయన రక్తపు కోటలో మన కుటుంబాలను ఆయన భద్రపరిచాడు. కాబట్టి ఈ రోజున సజీవులమై మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయనను స్తుతిస్తున్నాం. ఆయనను మనము స్తుతించే వారి వరుసలో దేవుడు మనల్ని ఉంచాడు. మన హృదయమంతా కృతజ్ఞతాభావముతో నింపబడాలండి. మన హృదయంలో ఉన్న ప్రతి అణువు కృతజ్ఞతాభావముతో నింపబడాలి. ఎస్, చావు గోతికి చేరవలసిన నన్ను, మరణానికి అప్పగించబడవలసిన నన్ను యేసయ్య తన ప్రేమతో నన్ను బ్రతికించాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హిజ్కియా దేవుని స్తుతించడానికి ఒక 3 కారణాలు అక్కడ ఎత్తిపడుతున్నాడండి. 3 కారణాలు ఎత్తిపడుతున్నాడు. నేను వాటిని చక్కగా నేను మీకు ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేస్తాను. చూడండి, 38వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట అంటాడు. ఒక్క నిమిషం అండి, చదవండి. ఓకే, నేను చెప్తాను. అక్కడ ఉన్న మాటల్లో నేను మీకు ఒక్కొక్కటిగా సీరియల్గా వరుసగా నేను మీకు చెప్తాను. మొదటిది ఏంటంటే,
17వ వచనంలో చివరి మాట, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. అందరూ చెప్పండి ఈ మాట, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. కృతజ్ఞతతో మనం ప్రభువుని ఎందుకు స్తుతించాలి అంటే, ఆయన వీపు వెనుక తట్టు మన పాపములన్నీ ఏం చేశాడంట? దగ్గర పెట్టుకున్నాడా? దాచిపెట్టాడా? సమయం వచ్చినప్పుడు వీటిని బట్టి మనోడి మీద రెవెంజ్ తీర్చుకోవచ్చు. సమయం వచ్చినప్పుడు మరలా తోక జాడిస్తే, మరలా ఏదైనా వ్యవహారం తేడా చేస్తే వీటిని బట్టి మనోడి మీద రివెంజ్ తీర్చుకోవచ్చు అని దాచిపెట్టాడా? ఏం చేశాడంట? ఎదర పడేసాడా? వెనక మళ్ళీ పడేసాడా? ఎదర పడేస్తే కంటికి మరలా కనబడితే మరలా మన మీద ఆయనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఆయన కంటికి కనబడకుండానట్లుగా మన పాపాలన్నీ ఎక్కడ పడవేశాడంట? ఆయన వీపు వెనకమాల పారేశాడంట. ఆ వచనం చదువుతున్నప్పుడు దేవుడు నిజంగా మనల్ని ఎంత ప్రేమించాడండి. పాపం ఏం చేస్తుంది? పాపము వలన వచ్చు జీతము, అందరూ చెప్పండి ఏంటది? పాపము వల్ల వచ్చు జీతము. ఆ మరణం మనల్ని ఎక్కడికి తీసుకుని వెళుతుంది? పాతాళానికి మనల్ని తీసుకుని వెళుతుంది. పాతాళము మృతుల లోకము. కడవరి తీర్పు అయిన తర్వాత అగ్ని గంధకాలతో మండు గుండములో వారు పడవేయబడతారు. అక్కడ అగ్ని ఆరదు, మన ఆత్మకు చావు అనేది లేదు. పాపము వలన వచ్చే జీతము మరణము. పాపము మనల్ని దేవునికి దూరం చేసింది. పాపము మన ప్రార్థన దేవుని దగ్గరకు చేరకుండానట్లుగా మధ్యలో ఒక అడ్డు గోడగా నిలిచింది. పాపము ఆకాశాన్ని మూసివేసింది. పాపము దేవుడు మనకు అనుగ్రహించిన ఆ ఋతుక్రమం ఏదైతే ఉందో సృష్టిలో, దాన్ని తారుమారు చేసింది. పాపము వలన మన మీదకి శాపం వచ్చింది. పాపము వలన మన మీదకి దారిద్ర్యం వచ్చింది. పాపము వలన మనం అసమాధాన స్థితిలోనికి వచ్చేసాం. పాపము కన్నీళ్లలోనికి తీసుకొని వెళ్ళింది. పాపము దుఃఖములోనికి తీసుకొని వెళ్ళింది. పాపము శాపములోనికి మనల్ని తీసుకొని వెళ్ళింది. దేవునికి దూరం చేసేసింది. అయితే ఇప్పుడు ఆ పాపాన్ని ఆయన ఎదుట పెట్టుకోవటం లేదంట. ఏం చేస్తూ ఉన్నాడు? మన పాపములన్నీ కూడా వీపు వెనక తట్టు. ఎవరు పలికారు ఈ మాట? హిజ్కియా ఏమంటున్నాడు? నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ. హిజ్కియా అంటే ఏదో తప్పు చేశాడులేండి, మేము ఎందుకు చేశామంటారా? ఆయన ఏదో చేశాడు, ఆయన ఒప్పుకుంటున్నాడు, మేమేం తప్పు చేయలేదంటారా? దేవుని వాక్యం ఏమంటుంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, నీతిమంతుడు లేడు ఒక్కడును. కయ్యోను అంటాడు, అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. సో మరి మనం పాప స్వభావాన్ని కలిగిన వారు, పాప స్వభావం మనలో ఏలుబడి చేస్తూ ఉంది. ఇప్పుడు ఆ పాపమును బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఆ పాపాన్ని బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు. చేసాడా? చేస్తే మనం బ్రతుకుతామా? 103వ కీర్తన చూడండి. 103వ కీర్తన 10వ వచనం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి ఒకవేళ దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తే, ప్రతీకారము చేస్తే
ఎవరైనా ఆయన ఎదుట నిలవగలరా? చెప్పాలి గట్టిగా, ఎవరైనా నిలవగలరా? మరేం చేశాడు? 12వ వచనంలో అంటున్నాడు అక్కడ, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరంగా పడేసాడంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. హిజ్కియా అంటున్నాడు, నీ వీపు వెనుక తట్టు పడవేశావు. కీర్తనాకారుడైన భక్తుడు అంటున్నాడు, తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరముగా వాటిని పడేశాడంటండి. దగ్గరుంటే ఒకవేళ మరలా వాటిని బట్టి మనకు తీర్పు తీర్చవలసి వస్తుందేమోనని అంత దూరంగా ఆయన వాటిని విసిరివేశాడు. అబ్బా, పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళిన వారైతే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక కేసు అనుకోండి, ఉభయులు ఇరువురు ఒకవేళ సమాధాన పడ్డా పోలీస్ స్టేషన్లో ఆ కేసును బైండర్ చేసి ఏం చేస్తారు వాళ్ళు? స్టేషన్లో భద్రంగా పత్రాలను దాచిపెడతారు. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎక్కడన్నా మళ్ళీ నువ్వు తోక జాడిస్తే దాన్ని ఆధారం చేసుకొని ఏం చేస్తారు? మళ్ళీ అవన్నీ మళ్ళా తోడతారు బయటికి, అంతేగా, తీసేస్తారా, పడేస్తారా ఫైల్స్? ఏదైనా అడిగితే ఈయనకే తెలియాలి. అది ఏం చేస్తారు చెప్పండి? జారు చేస్తారు, కేసుని బైండర్ చేసి సొంతకాలు పెట్టించుకొని ఆ ఫైల్స్ అన్ని సిస్టంలో కూడా చాలా జాగ్రత్తగా దాచిపెడతారు. దేవుడు నీ పాపాలు నా పాపాలు మనం ఆయన దగ్గర ఒప్పుకుంటే వాటిని దాచిపెట్టి, సరే ప్రస్తుతానికి నేను నిన్ను వదిలిపెడుతున్నాను, ఈసారి ఏదైనా వ్యవహారం తేడా చేస్తే జాగ్రత్తని వార్నింగ్ ఇచ్చి పంపించాడు ఆయన. ఏం చేశాడు ఆయన? వీపు వెనక తట్టు పడవేశాడు, పారవేశాడు. తూర్పుకు పడమర ఎంత ఎడంగా ఉందో, ఎంత ఎడమండి, కొలత వేయగలరు ఎవరైనా? ఇప్పుడు తూర్పు ఇటు వెళుతున్నాము, ఎంత దూరం వెళ్ళినా అది తూర్పే. సో ఇటు పడమర వెళ్ళాము, ఎంత దూరం వెళ్ళినా అది పడమరే. దానికి ఇక ఈ కొన ఇంతవరకు అని అనడానికి లేదు. సో అంత దూరంగా విసిరేసాడంటే మన పాపాలు. అంతగా ఎవరు ప్రేమించారండి మనల్ని? ఏదన్నా చిన్న మాట అంటే ఏడబెట్టుకుంటున్నారు. సంవత్సరాలు గతించిపోతున్న చచ్చేదాకా కూడా అది యేసయ్య అట పెట్టుకున్నాడా? ఎందుకు స్తుతించాలంటే మన పాపాలు ఆయన వీపు వెనక తట్టు పారేశాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా మన పాపాలను ఆయన విసిరివేశాడు. ఇంకొక మాట చూపిస్తానండి, యెషయా గ్రంథములోనే మీరు 43:27 వచనం చూడండి, అద్భుతమైన మాట. 43 25 నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. బా, చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఆ పైన మనం 24వ వచనంలో మనం చివరిలో చూస్తేనండి, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. విసికించాము, ఆయాస పెట్టాము. దేనితోటి? పాపాలతోటి. పాపంతో దేవుణ్ణి విసికించాం, దేవుణ్ణి ఆయాస పెట్టాం. మనం ఎంత విసికించామో, ఎంత ఆయన్ని దుఃఖపెట్టామో, ఎంత ఆయాస పెట్టామో అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏమంటున్నాడండి? నేనే
నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను ఎలా తుడిచేశాడు? మన మీద మనకు అడ్డుగా ఉన్న రుణపత్రం సిలువకు కొట్టేసి, సిలువలో ఆయన చిందించిన రక్తము ద్వారా దానిని ఏం చేశాడు? ఆయన తుడిచేశాడు. తుడిచేసి అంటున్నాడు, ఇంకా మరలా నేను ఎన్నడూ కూడా వాటిని జ్ఞాపకము చేసుకొనను, వాటిని నేను జ్ఞాపకము చేసుకొనను. వీపు వెనక మళ్ళీ పారేశాడు. తూర్పుకు పడమర ఎంత దూరంగా ఉందో అంత దూరంగా విసిరివేశాడు. ఆయన తన చిత్తానుసారముగా మన పాపమును, మన దోషమును తుడిచివేశాడు. తుడిచివేసి అంటున్నాడు, ఇంక నేను మరలా ఎన్నడూ దానిని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడంటండి. జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎదుట మనము నిలవలేము. హిజ్కియా దేనికి దేవుని స్తుతిస్తున్నాడంటే, అయ్యా నీ వీపు వెనక తట్టు నా పాపములు నీవు నిజంగా నా దోషాన్ని బట్టి చూస్తే, నా పాపాన్ని బట్టి చూస్తే, నా అవిధేయతను బట్టి చూస్తే, నా మూర్ఖత్వాన్ని బట్టి చూస్తే, నా తిరుగుబాటును బట్టి చూస్తే, నా క్రియలను బట్టి చూస్తే, నీ ఎదుట నిలబడటానికి నా దగ్గర ఏ అర్హత, నీవు నా మీద జాలిపడడానికి ఏ అర్హత నాలో లేదు. నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి కూడా నాలో ఏ అర్హత లేదయ్యా. కేవలము నీ ప్రేమ చేతే నీవు నీ వీపు వెనక తట్టు నా పాపాలను పడేసేసావు అని ఏం చేస్తూ ఉన్నాడు? స్తుతిస్తున్నాడు. ఇప్పుడు మనం స్తుతించడానికి కూడా చెప్పండి ఒక కారణం ఏంటి? ఆయన వీపు వెనక మన పాపాలన్నీ కూడా పడేసాం. మనం విసిగించలేదంటారా ఈ సంవత్సరం దేవుణ్ణి? అస్సలు లేదు పాస్టర్ గారు, భలేవాళ్ళ ఉన్నారు. మీరు విసిగించారేమో కానీ నేను మాత్రం అంటారా? ఈ సంవత్సరం ఎంతగా ఆయన్ని మనం దుఃఖపెట్టి ఆయాస పెట్టామో మన పాపములను బట్టి, కానీ వాటిని బట్టి ఆయన మనకు ప్రతిఫలాన్ని ఇవ్వాల, ప్రతీకారము చూపలా ఆయన. ఇంకొక మాట కూడా మనం చూద్దామండి. అక్కడ యెషయా గ్రంథంలోనే 38వ అధ్యాయంలోనే అక్కడున్న మాటలోనే ఇంకొకటి 17వ వచనంలో రెండో మాట, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. ఎక్కడి నుంచి విడిపించాడంట? ఎక్కడున్నాడు ఈయన? గోతిలో ఉన్నాడంట. ఎక్కడున్నాడు? గోతి. ఏ గొయ్యది? గోతిలో పడిపోయాను నేను. నన్ను విడిపించేవారు, పైకి తీసేవారు కను చూపు మేరలో ఎవ్వరూ కనబడటం లేదు. నీ ప్రేమ చేత నీవు నన్ను నాశనకరమైన ఆ గుంటలో నుండి నన్ను నీవు విడిపించావు. 40వ కీర్తన 1వ వచనం చూడండి, మొదటి 2 వచనాలు. నా మొర ఆలకించాడు. నాశనకరమైన ఏ గుంటది? చెప్పండి అందరూ, ఏ గుంటది? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. చప్పట్లు కొట్టేసే నామాన్ని కనపరుద్దాం. ఎవరు ఆయన? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. నశించిపోవలసిన నేను, నాశనానికి జోగుతున్న నేను, చావు అనే గోతికి చేర్చబడిన నేను, నా స్థితిని చూసి ఆ నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నువ్వు నన్ను పైకి తీసావు. తీసి క్రీస్తు అనే బండ మీద తన పాదాలను నిలిపి తన అడుగులను స్థిరపరిచాడు. బైబిల్లో మనం ఆలోచన చేస్తే చాలా రకాల గొయ్యలు ఉన్నాయి.
చాలా రకాల గొయ్యలు ఉన్నాయి. వాటిలో ఒకటి నాశనకరమైన గొయ్యి. యోసేపు అన్నలు యోసేపును పడేశారు. ఎక్కడ? నీళ్లు లేని గోతి. నీళ్లుంటే చెప్పండి, దాహం తీరుతుంది. ఇప్పుడు అక్కడ ఏం లేదు, నీళ్ళు గోతిలో. ఆ గొయ్యి దేనికి మనకి సూచనగా కనపడుతుందంటే నిరీక్షణ లేని గొయ్యి. ఒక హోప్ లేదు. మనం ఇదిగో ఈ మేలు పొందుతాము, మన జీవితంలో ఈ అద్భుతం జరుగుతుంది, ఈ కార్యాన్ని నేను చూడగలను, ఇది నా వల్ల అవుతుంది అనడానికి ఆ హోప్, నిరీక్షణ, ఆ సూచన ఏది కనబడినటువంటి గొయ్యి అది. ఆ గోతిలో పడ్డాడు. ఎవరు? యోసేపు. ఆయనకై ఆయన పడ్డాడా? ఎవరు పడేశారు? ఎవరి చేత ఒకవేళ నువ్వు నెట్టి వేయబడి ఏ గోతిలో పడ్డావో ఆ గోతిలోనే నువ్వు నాశనము కాకున్నట్లుగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడు. దేవుడు నిన్ను పైకి తీశాడు. నీకు నష్టాన్ని కలిగించాలని, నిన్ను మోసం చేయాలని ఎందరో ఎన్నో రకాల కుయుక్తులు, పన్నాగాలు, అసూయ చేత కానీ, ద్వేషము చేత కానీ, పగ చేత కానీ నిన్ను పాడు చేయాలని నాశనం అనే ఆ గోతులోనికి నిన్ను నెట్టారు, నిన్ను పడద్రోసారు. మనుషుల చేత నువ్వు పడద్రోయబడ్డావు. కానీ ప్రేమ కలిగిన దేవుడు తన ప్రేమతో ఆ గోతులో నుండి ఆయన నిన్ను పైకి తీశాడు. దేవుని పిల్లల జీవితంలో మనుషుల చేత ఒకవేళ మీరు మోసగించబడి ఉండొచ్చు, కానీ మీరు దేవుని ఎరిగి దేవుని కలిగి జీవిస్తే ఆ మోసంలో మీరు నాశనానికి వెళ్ళరండి, నష్టంలోనికి వెళ్ళరు, పతన స్థితికి వెళ్ళరు. ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలను, దానికి పదంతులు దేవుడు మిమ్మల్ని పైకెత్తుతాడు. ఎందుకంటే దేవుడు మీతో కూడా. యోసేపు సహోదరులు యోసేపు నాశనం అవ్వాలని గుంతలోకి నెట్టారు. కానీ అదే గుంతలో నుండి దేవుడు పైకెత్తి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత ఫరో అంతటి వానిగా రథం మీద కూర్చోపెట్టి ఐగుప్తు రాజమార్గాల్లో యోసేపును దేవుడు ఊరేగించాడు. హల్లెలూయా. ఎవరు నెట్టారో వారే వచ్చి మరలా యోసేపు పాదాల దగ్గర సాగిలపడేటట్లు దేవుడు చేశాడు. అయ్యా, నాశనమని గోతులో పడ్డానయ్యా, కాలు జారి పడ్డాను, తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల వల్ల పడ్డాను, ఎవరైనా కావాలని నెడితే పడ్డాను గోతిలో. కానీ ఆ గోతిలో నుండి నీవు నన్ను పైకి ఎత్తావు. ఏమంటున్నాడు హిజ్కియా? చెప్పండి. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతు నుండి విడిపించావు. ఇర్మియాను ఒక గోతులోకి నెట్టారంట. నెడితే అక్కడ ఏముంది? బురద. ఏముంది చెప్పండి? బురద. ఎవరు నెట్టిన వాళ్ళు? ఎవరు? దేవుణ్ణి ఎరగిన వారా? చెప్పండి. ఆత్మీయులే కదా, తన జాతి ప్రజలే కదా, తన స్వజనులే కదా. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే రాబోతున్న ఉగ్రతను గురించి ప్రజలకు తెలియచేస్తే జాగ్రత్త పడవలసింది పోయి ఎప్పుడు కీడు పలుకుతావా, నాశనాన్ని పలుకుతావా, విరోధంగా మాట్లాడతావా అని చెప్పి ఇర్మియాని పట్టుకొని తీసుకుని వెళ్ళి
నీళ్లు లేని గోతులు, అది బురదతో ఉన్న గోతులోకి నెట్టేశారంట. ఇర్మియా అక్కడే ఉండి దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు. దేవుడు ఆ బురద గోతులో నుండి ఇర్మియాను దేవుడు పైకి లేవనెత్తాడు. బురదలో మన కాలు నిలవరంగా ఉంటుందా చెప్పండి? ఉండదు కదా, కూరుకుపోతూ ఉంటుంది. అలా కూరుకుపోతున్న గుంటలో ఒకవేళ మన పరిస్థితులు ఉన్నా, అలా కూరుకొని మన ప్రాణము పోకుండానట్లుగా ఆయన ఏం చేశాడంటే అక్కడి నుండి ఆయన మనల్ని పైకి తీశాడు. మీరు ఆలోచన చేయండి, ఈ సంవత్సర కాలంలో ఎన్నో చోట్ల, ఎన్నో సందర్భాల్లో, ఎన్నో పరిస్థితుల్లో ఉక్కిరి బిక్కిరి ఆడనటువంటి ఆ అనుభవాల్లో మనం వెళ్ళలేదా? ఆర్థికంగా కానీ, ఆరోగ్య పరిస్థితులు బాగోక కానివ్వండి, లేకపోతే కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి ఒక్కోసారి మనం పూర్తిగా నలిగిపోయి ఏం చేయాలో ఆలోచన తోచక, పాలుపోక ఎంతగా మనం నలిగిపోయాం. అదే పరిస్థితుల్లో దేవుడు అలాగే ఉంచాడు. ఆయన మనల్ని ఉంచలేదు కదా. అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు? మనల్ని లేవనెత్తాడు, విడిపించాడు, బయటికి తీసుకొచ్చాడు. క్రీస్తు అనే ఆయన బండ మీద సంఘములు ఆయనను స్తుతించే వారి వరుసలో మన పాదాలు ఈరోజు ఆయన నిలిపాడు. నీ ప్రేమ చేత నాశనమను గోతి నుండి నీవు నన్ను విడిపించావు. మొదటిది ఏంటి చెప్పండి? మన పాపములను ఆయన వీపు వెనకమాల పడవేశాడు. తూర్పుకు పడమర ఎంత దూరం అంత దూరం ఆయన విసిరేసేసాడు. మన పాపాలను బట్టి మనకి ప్రతిఫలము ఇవ్వల. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమాలను, పాపాలను తుడిచేశాను, ఇక అవన్నీ నేను ఇంకెన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోను అన్నాడు. జ్ఞాపకం చేసుకోకుండా ఆయన పాపాలన్నీ మర్చిపోయాడు. ఆయన మనను తన ప్రేమతో ఏం చేస్తున్నాడు చెప్పండి? క్షమిస్తూ ఉన్నాడు. రెండవదిగా, మన అవిధేయత కానీ, లేదా మన ద్వారా మన మీద ఇతరుల యొక్క అసూయ లేదా ద్వేషము, పగ, ఇటువంటి ఏవైనా కానీ వారి ద్వారా కానీ ఒకవేళ మనం పడద్రోయబడిన స్థితిలో దేవుడు మనల్ని ఉంచులా. మనుషులు పడద్రోసారేమో కానీ యేసయ్య మనల్ని ఏం చేశాడు చెప్పండి? పైకి లేవనెత్తాడు. ఆయన మనల్ని లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద మన పాదాలను ఆయన నిలబెట్టాడు. మొన్న మధ్య కాలంలో ఒకటి నేను చదివానండి. ఏంటంటే, సహజంగా స్నేహితుల గురించి మంచి మంచి ఆర్టికల్స్ మనం చదువుతాం. కానీ అతను చెప్పిన ఆ స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఎంతో నమ్మిన నా స్నేహితుడే నన్ను నట్టేంట ముంచేశాడు. ఈ రోజున ఆర్థికంగా చితికిపోయి, అప్పులు పాలైపోయి, నా కుటుంబం రోడ్డున పడటానికి, నా పిల్లలకు కడుపు నిండా 3 పూట్ల సరిగ్గా మంచి భోజనం పెట్టుకోలేని ఈ స్థితిలోనికి నేను రావటానికి కారణం ఎవరంటే, నేను నమ్మిన నా స్నేహితుడే. వ్యాపారం చేద్దాం, బిజినెస్ చేద్దాం, ఆ బిజినెస్లో లాభాలు అలా ఉంటాయి ఇలా ఉంటాయని నమ్మపలికించి, నమ్మించి తన దగ్గర ఉన్న ధనమంతా బయటికి తెప్పించాడు. తన ప్రాపర్టీ అంతా తాకట్టు రిజిస్ట్రేషన్లు పెట్టి డబ్బులు పోగేపించి వ్యాపారం పెట్టించి సరిగ్గా 2 సంవత్సరాలు తిరగక ముందే దివాలైపోయిందని, నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, రెస్పాండ్ అవ్వటం లేదు, అతని దగ్గర నుంచి నాకు ఏ సమాధానము రావటం. ఉన్నది పోతే ఓకే, అప్పులు తెచ్చాను, వాళ్ళకి సమాధానాన్ని చెప్పలేకపోతున్నాను. కుటుంబంలో భార్యాబిడ్డలతో కలిసి సంతోషించలేని పరిస్థితులు, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టుకోలేని పరిస్థితులు. ఈ రోజున నేను రోడ్డున పడ్డాను. దీనికి కారణం ఎవరంటే, నేను నమ్మిన నా స్నేహితుల ద్వారా మోసపోయినటువంటి వారు లేరా?
మోసం అనే గోతులో పడిపోయినటువంటి వారండి సమాజంలో ఎందరో. అంటే అందరూ స్నేహితులు అలా ఉంటారని కాదు, కొందరు అలాగే బంధువులను నమ్మి మోసపోయి మోసం అనే గోతులో పడిపోయినటువంటి వారు. ఇలా రకరకాలుగా నీ జీవితంలో పడిపోయిన స్థితిలో, గోతులో పడిపోయిన స్థితిలో ఒకవేళ నీవు ఉంటే, యేసే అక్కడ నుండి ఆయన నిన్నేం చేశాడు చెప్పండి? లేవనెత్తాడు. యేసోపును లేవనెత్తిన దేవుడు, ఇర్మియాను లేవనెత్తిన దేవుడు, హిజ్కియాను లేవనెత్తిన దేవుడు. ఒకవేళ ఇంకా గోతులో ఉంటే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నువ్వు లేవనెత్తబడిన స్థితిలో ఉంటే హిజ్కియా పలికినట్టు సజీవులే కదా నిన్ను స్తుతించేది. నాశనకరమైన గోతు నుండి నన్ను పైకి తీసావు, మోసం అనే గోతులో నుండి నువ్వు నన్ను పైకి తీసావు, నష్టం అనే గోతులో నుండి నువ్వు నన్ను పైకి తీసావు, అప్పుల గోతులో నుండి నువ్వు నన్ను పైకి తీసావు. నీకు కృతజ్ఞుడునయ్యా అని మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగింపులోనికి వస్తాను. యెషయా గ్రంథంలోని అదే అధ్యాయంలో మీరు చూడండి, ఇంకొక మాట, 38వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుకుంటూ వస్తే, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడునై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నిత్యమును నీ సత్యమును తెలియచేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. ఎవరంటే? యెహోవా నన్ను భక్షించువాడు కాదండి. చెప్పండి, ఎవరు కాదైనా? భక్షించేవారు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా తక్కువ అయిందంటే, నువ్వు తక్కువ చేసావు అంటే, తక్కువ పెట్టావు అంటే, వారికి ఏదైనా కాస్త కడుపు నిండకపోతే, కడుపు నిండా పెట్టకపోతే ఏం చేస్తారు? భక్షిస్తారు. దేవుని ఎరగని స్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు ఎవరినైతే కొలిచావో, ఎవరినైతే సేవించావో, వారికి కొరవడితే వారు నిన్ను భక్షించువారుగా ఉన్నారేమో. కానీ ఇప్పుడు మనం సేవిస్తున్న మన ప్రభు, ఆయన మనల్ని భక్షించేవాడు. అర్థమైతే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవునిలోనికి రాకముందు నేను విన్న మాటలు, దగ్గరగా చూసిన అనుభవాలండి. వారి గృహాలలో వారు పెట్టుకున్నటువంటి, వారు పూజిస్తున్నటువంటి అవి ఏవైతే ఉన్నవో అవి కొద్దిగా పెద్ద సైజులో ఉంటే దానికి తగ్గట్టుగా వీళ్ళు ఏం చేయాలా? ఆ నైవేద్యాన్ని అర్పించాల. పిల్లలకి తెలుస్తుంది బాగా. పెద్దవాళ్ళు అంటుండేవాళ్ళు, అరే అంత పెద్ద ఇళ్లలో పెట్టుకోకూడదు. ఎందుకని? దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలా? నైవేద్యాన్ని మనం అక్కడ పెట్టలేదనుకో మరి ఏమవుతుంది? అవి మనలను భక్షిస్తాయి. అట్లా భక్షించిన సందర్భాలు కూడా జ్ఞాపకం చేసి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ధైర్యంగా నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, మనం సేవిస్తున్న ప్రభు మనల్ని భక్షించేవాడు, ఆయన మనల్ని రక్షించేవాడు, ఆయన మనల్ని క్షమించేవాడు, దగ్గరికి కౌగిల్లోనికి తీసుకునేవాడు, ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు, చేయి పట్టి నడిపించేవాడు. యెహోవా నీవు రక్షించువాడవు. మన పాపాలను బట్టి శిక్షించి చెప్పండి, మనల్ని భక్షించలా. ఆయన మనకు ఆహారం ఇచ్చి మనల్ని పోషిస్తున్న దేవుడు. ఆయనే మనకు ఆహారంగా మారిపోయాడు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, నిజమైన జీవాహారము నేనే. మీరు నన్ను భుజించండి,
ఎవరైతే నా శరీరమును తిని నా రక్తమును త్రాగుదురో వారు నిత్య జీవము గలవారు, వారికి మరణము లేదు. మన కొరకు ఆహారంగా మారిపోయాడు యేసయ్య. మనల్ని భక్షించడానికి కాదు ఆయన వచ్చింది, మనకు ఆహారంగా వచ్చాడు. ఆయన్ని మనం పూజిస్తే మనకు నిత్య జీవం. భక్షించే దేవుడు కాదండి ఆయన, రక్షించే దేవుడు. ఇంకో మాటకి జ్ఞాపకం చేస్తారు, జస్ట్ అట్లా మన వాళ్ళు అప్పుడప్పుడు కొంతమంది పలుకుతూ ఉంటారు, దుష్ట శిక్షణ అంటే దుష్టులను ఏం చేయాలంట, ఇట్లా సంహరించుకుంటా పోతే ఇక భూమి మీద ఒక్కడుండడు. అసలు నీతిమంతుడు ఎవడండి, ఎవడున్నాడు చెప్పండి? ఎవరి మనస్సాక్షి వాళ్ళకే సాక్ష్యం ఇస్తుంది. ఏమని? నువ్వు నీతిమంతుడువేమీ కాదు. దేవుని వాక్యము సాక్ష్యం ఇస్తుంది. దేవుడు మన అంతరంగంలో పెట్టిన మనస్సాక్షి కూడా మనకి సాక్ష్యం ఇస్తుంది. దుష్ట శిక్షణని వధించుకుంటా పోతే భూమి మీద ఇంక ఒక్కడు బ్రతకడు. నీతిమంతులు నువ్వు కాపాడేదే ఉంది, వాని నీతి వారిని రక్షిస్తుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. నీతిమంతుడు లేడు ఒక్కడును. దుష్టులను శిక్షించడానికి కాదు యేసయ్య వచ్చింది. చెప్పండి, పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ధర్మశాస్త్రం చెప్తా ఉంది, వ్యభిచారమందు పట్టబడిన ఆ స్త్రీని రాళ్ళు పెట్టి కొట్టి చంపమని. ఆ స్థానంలో యేసయ్య నిలిచన్నాడు, అమ్మా నీ శిక్షను నేను భరిస్తున్నాను, నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇక పాపము చేయకుండా బ్రతుకు. పాపమును క్షమించి పాపము చేయకుండా నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకడానికి ఆయన మరలా మనకు జీవితాన్ని ఇస్తున్నాడు. తన ప్రాణ త్యాగము ద్వారా మనకి నూతన జీవితాన్ని ఇస్తున్నాడండి. శిక్షించడానికి యేసయ్య హిజ్కియా పాపమును బట్టి, హిజ్కియా దోషాన్ని బట్టి, అతిక్రమాలను బట్టి హిజ్కియాను దేవుడు శిక్షించలా. హిజ్కియా అంటున్నాడు, యెహోవా నీవు నన్ను రక్షించువాడవు. భక్షించువాడు కాదు, శిక్షించువాడు కాదు. ఆయన మన కొరకు ఆహారమైనటువంటి వాడు, మన ఆకలిని తీర్చినవాడు. మన శిక్షను తప్పించి, మన శిక్షను ఆయన భరించి, ఆయన మనల్ని క్షమించి, ఆయన మనల్ని రక్షించినవాడు. రెండు చేతులెత్తేసేకి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన ద్వారా మనం రక్షించబడిన విధానాన్ని బట్టి ఆయనకి మనం ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులను మనం ఉపవాస ప్రార్థనలో 3 బాప్తిజం పొందడానికి ప్రభు కృప ఇచ్చారు. హల్లెలూయా. దీవెన వాళ్ళ అమ్మగారు, వనేసిం పిల్లలు ఇద్దరు కూడా. నాకు ఆశ్చర్యం అనిపించిందండి. పిల్లలు చక్కగా రక్షణ పొందడానికి ధైర్యంగా ముందుకు వచ్చారు. పెద్దవాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు, ఏందో మరి నాకు అర్థం కావట్లేదు. పెద్దవాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. రక్షణ పొందడానికి మనం ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదండి. నీ పిల్లలకు నువ్వు ఏది తక్కువ చేయవు, అలాగే నీవు దేవుని బిడ్డగా మారితే దేవుడు నీకు ఏది కూడా తక్కువ చేయడు. దేవుడు నీకు ఏది తక్కువ చేయడు. నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన చూస్తూ ఉంటాడా? నేనేమంటానంటే, నువ్వు మందిరానికి వస్తున్నావు వెళుతున్నావు, మందిరానికి వస్తున్నావు వెళుతున్నావు, మందిరానికి వస్తున్నావు వెళుతున్నావు. దేవునికి నీకు ఉన్న సంబంధం ఏంటంటే, ఆయన దేవుడు, నువ్వేమో మనిషివి, భక్తుడివి, అంతవరకు. ఎప్పుడైతే రక్షణ పొందుతావో, ఆయన రక్తం చేత కడగబడతావో, రక్త సంబంధం ఆయనకి నీకు మధ్యన ఎప్పుడైతే ఏర్పడుతుందో, అప్పుడు ఆయన నీకు తండ్రి అయిపోతాడు, ఆయనకి నీవు కుమారుడు కుమార్తె అయిపోతావు. అన్నదమ్ముల పిల్లలు 100 మంది ఉండొచ్చు, చిన్నయ్య పెద్దయ్య అంటారు, కానీ డాడీ అని స్వతంత్రంగా ఎవరిని పిలుస్తారు చెప్పండి? సొంత తండ్రినే. ఎందుకు సొంత తండ్రిని తండ్రి అని పిలుస్తారంటే, ఏముంటుంది ఆ తండ్రి కొడుకు మధ్యన? రక్త సంబంధం అనేది ఉంటుంది. అలాగే
దేవుడు నీకు తండ్రి అయిపోవాలంటే ఆయనకు నీకు మధ్యన ఆ బ్లడ్ రిలేషన్ రావాలి. ఆయన నీ కొరకు చిందించిన రక్తము, ఆ పరిశుద్ధ రక్తము, అమూల్యమైన రక్తము, ఆ నిర్దోషమైన రక్తము, ఆ నిష్కలంకమైన రక్తము చేత నీవు ప్రోక్షించబడినటువంటి వాడువై, పరిశుద్ధపరచబడినటువంటి వాడువై, కడగబడినటువంటి వ్యక్తివై ఆ రక్త సంబంధాన్ని నువ్వు ఏర్పాటు చేసుకుంటే ఆయన నీకు తండ్రి అయిపోతాడు. ఆయన నీకు తండ్రి అయిపోతే నువ్వు ఆయనకి కుమారుడు కుమార్తెవు అయిపోతావు. ఆయన మనకు తండ్రి అయితే ఆయన అంతా ఎవరిది చెప్పండి? ఆయన సంపద అంతా కూడా అధికారపూర్వకంగా మందైపోద్ది. ఎవడు పెడతాడు వస్తాడా మన ఆస్తి మీదకి? కుదురుద్దా? ఒప్పుకుంటారా? ఒకవేళ ఏదైనా మోసం చేసి వచ్చిన తర్వాత లీగల్గా వెళితే ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పండి? చట్టం ఏం చేస్తుంది చెప్పండి? కుమారులకు కుమార్తెలకు దాన్ని మరలా అందేటట్లు చేస్తుంది. సో మనం తండ్రిగా ఆయన్ని సొంతం చేసుకోవాలి. ఆయనకి మనం పిల్లలంగా, కుమారులంగా, కుమార్తెలంగా మారిపోవాలంటే మనం రక్త సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా రక్షణ పొందినటువంటి వారు భయపడమాకండి. రక్షణ పొందడానికి ఒక తీర్మానం చేసుకోండి. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైన మన పోకడెప్పుడు మనకి తెలియదు. ప్రభా నేను చచ్చిపెట్టిన కానీ వెళ్తున్నానయ్యా పాస్టర్ గారి దగ్గర చర్చికి నేను. రైట్, మరి రక్షణ పొందకుండా పరలోక రాజ్యంలో దీన్ని ఆధారం చేసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా. 100 సార్లు బస్టాండ్కి వెళ్ళి వస్తూ ఉండు. బస్సు ఎక్కి ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా బస్సులో మనం ప్రయాణం చేయాలంటే మనకేం అవసరం చెప్పండి? టికెట్ అవసరం. బస్టాండ్కి రోజుకి 4 సార్లు వచ్చానండి, 5 సార్లు వచ్చానండి, 10 సార్లు వచ్చానండి, నందెలు తెనాల నుంచి నందెలు దాకా తీసుకెళ్ళలేరా అని నువ్వు బస్సు ఎక్కావనుకో, కండక్టర్ ఏం చేస్తాడు? అట్లా కుదరదు తండ్రి, నువ్వు టికెట్ తీసుకోవాలి. రోజు బస్టాండ్కి వచ్చి బస్సులు దుడిసిన ఉపయోగం ఏమి? నువ్వు టికెట్ తీసుకొని బస్సులో ప్రయాణం చేయాలి. పరలోకానికి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అది టికెట్ ఏంటంటే రక్షణ. ఏంటది? నీటి బాప్తిజం. హల్లెలూయా. మనకు మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాదిరి మనకు ఆయన కనబడుతూ ఉన్నారు. సో పిల్లలు చక్కగా మరి బాప్తిజం పొందారు. వారిని బట్టి నేను ఎంతో ప్రభువును స్తుతిస్తూ సంతోషిస్తూ ఉన్నాను. ఇంకా బాధ, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇలా బాధపడడానికి కారణం ఏంటి చెప్పండి? అంటే మీరు రక్షణ పొందితే ఒకవేళ మీ ఏమైనా వచ్చాతే నాకు అవన్నీ పోగొట్టుకుంటున్నానని బాధపడుతున్నానా? వీళ్ళు రక్షణ పొందితే వాళ్ళ పొలం నాకు వచ్చేస్తుంది, వీళ్ళు రక్షణ పొందితే ఆ కారు నాకు వచ్చేస్తుంది, వీళ్ళు రక్షణ పొందితే వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది, ఆ ప్రాపర్టీ అంతా నాకు వచ్చేస్తుంది, అనవసరంగా పోతుందని ఆ బాధ అంటారా? అదేం కాదు కదా. అయినా ఎందుకు ఆ బాధ చెప్పండి? ఎందుకు ఆ వేదన మా హృదయాల్లో అంటే ఏ ఒక్కరూ నశించిపోకూడదు. మనం రక్షించబడిన వారంగా ఉంటే మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం, నిత్య జీవానికి వారసులం అవుతాం. అది దానికి మించి ఇంకేం లేదు. నాకు ఉపవాస ప్రార్థనలు అయిపోగానే అమ్మయ్య అనిపించింది ఒక విషయంలో. ఎందుకంటే ఆమె గోపి వాళ్ళ మన దీవెన వాళ్ళ అమ్మగారు ఎప్పటి నుంచో బాగోటం లేదు. దేవుడు ఈ మధ్య కాస్త ఓపిక ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అటు ఇటు తిరుగుతుంది. మరలా ఇప్పుడు కొంచెం అంతగా బాగోటం లేదు. చాలాసార్లు ఆలోచన చేశాను, ఎందుకు రక్షణ పొందట్లేదామా? పాపం ఆరోగ్యం బాగోట్లేదు. రక్షణ పొందితే ఒకవేళ అటు ఇటు అయినా మనం ఎక్కడున్నట్టు చెప్పండి? సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఎక్కడికి వెళ్ళిపోద్దామా? పరలోక రాజ్యానికి వెళ్తుంది. ఇంకా అప్పుడు మనం బాధపడాల్సిన అవసరం, శారీరక ఎడబాటును బట్టి కొంత దుఃఖం ఉండొచ్చు, కానీ నిత్య నరకాన్ని తప్పించుకుందన్న సంతోషం ఉందిగా. దేవునితో ఉన్న సంతోషం ఉంది కదా, మనకి పరలోక రాజ్యంలో ఉందన్న సంతోషం ఉంటుంది కదా. ఆ నిరీక్షణ బట్టి కాస్త మనం మరలా ఆదరించబడతాం, ఓదార్పు చెందుతాం, దేవుని స్తుతిస్తాం.
ఆమెకి బాప్తిజం ఇచ్చి వచ్చిన తర్వాత అమ్మయ్య ఒక వికెట్ దేవుని రాజ్యంలోకి వచ్చేసింది, చాలా సంతోషం, పిల్లలు వచ్చేసారు ఇద్దరు, చాలా సంతోషం అనిపించింది అండి. ఆ దృక్పథంతోనే సేవ చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంత తప్పితే ఇంక వేరేదేమి కూడాను లేదండి. బ్రతకడానికైతే సేవ కాదు, బోలెడు ఉన్నాయి. కష్టపడి పని చేసుకోవడానికి కావలసిన ఆరోగ్యాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ నైపుణ్యతను దేవుడు నాకు చిన్నప్పుడే చేసాడు. సో దాని కొరకు దాన్ని వదిలిపెట్టుకొని వచ్చాం సేవ కొరకు. కొన్ని ఆత్మలు ప్రభు కొరకు మనం సంపాదించాలి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మనం ఏం చేయాలి? రక్షించాలి. సో ఆ ఉద్దేశంతో చెప్తా ఉన్నాను. ఇంకా రక్షణ పొందిన వారు ఎవరున్నారు? రక్షణ కొరకు సిద్ధపడండి. వివాహాలు ఎట్టవుతాయి అంటారా? నేను పెళ్లి కాకముందే బాప్తిజం పొందాను, దేవుడు నా పెళ్లి ఘనంగా జరిగించాడు. ఆ డౌట్ క్లియర్ అయిందా? మా అమ్మ నాన్న చనిపోకముందే నేను రక్షణ పొందాను. రక్షణ పొందిన తర్వాత వాళ్ళు చచ్చిపోయారు. సమాధి కార్యక్రమాలు ఏమైనా ఆగినాయా? వాళ్ళు బాగానే. ఇట్లాంటివి ఉంటాయండి డౌట్లు. ఇంకో డౌట్ కూడా రావచ్చు, మేము బాప్తిజం పొందితే మరి మా పిల్లలకి పెళ్ళిళ్ళు ఎట్టవుతాయి, రేపు మేము ఎట్ట చేస్తాం, మీరు కూడా అట్టగా చేస్తారు. స్తోత్రం చెప్పండి. ఎన్నో ఆలోచనలు దుష్టుడు తీసుకొచ్చి పెడతాడండి. ఆడు పెట్టి పెళ్ళిళ్ళు అంటాడు, సావులు అంటాడు, దినాలు అంటాడు, తద్దినాలు అంటాడు, వారాలు అంటాడు, ఇవన్నీ తీసుకొచ్చి పెడతాడు రక్షణకి. అసలు ఆటికిటికి సంబంధం ఏముంది? ఆటికిటికి సంబంధం ఏముందండి? నువ్వు దేవుని సొత్తు, నువ్వు దేవుని సంపదగా, దేవుని స్వాస్థ్యంగా మారిపోతే దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. దేవుని కౌగిల్లో ఉంటే ఆయన నిన్ను భద్రపరుస్తాడు. ఆయన భక్షించేవాడు కాదు, నీ కొరకు ఆహారంగా మారిపోయినవాడు. ఆయన నిన్ను శిక్షించేవాడు కాదు, నీ శిక్ష ఆయన తన మీద వేసుకొని, నీ శిక్ష ఆయన భరించి నిన్ను క్షమించి రక్షించేవాడు. ఆయన నీకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. నిత్య జీవానికి నిన్ను వారసునిగా చేస్తాడు ఆయన. అలా మనం చేసినందుకు మనం ఆయన ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతతో ఆయనను మనం స్తుతించాలి. పిల్లల చేత ఆ పాట నేను పాడించింది. అందుకే ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ పదం కృతజ్ఞతతో స్తుతించు, నా హృదయం ఎంత సంతోషిస్తుందంటే కొన్ని పాటలో కొన్ని పదాలు వింటూ ఉన్నప్పుడు చక్కగా మంచి రాగాలతోటి ఎంత ఆనందిస్తానో నేను. అవును కదా ప్రభా, నీవు ఇచ్చిన రక్షణ కొరకు, నువ్వు చేసిన మేలులన్నిటి కొరకు మేము ఏం చేయగలం చెప్పండి? మనం ఏమైనా మేకపోతులు తీసుకొచ్చి బలి ఇవ్వగలమా? అవి కోరుకుంటున్నాడు ఆయన. విరిగి నలిగిన హృదయంలో నుండి వచ్చే స్తుతి అర్పణ. ఏ అర్పణ చెప్పండి? స్తుతి అర్పణ, కృతజ్ఞత స్తుతి అర్పణ. అదే ఆయన కోరుకుంటున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. ఆ మాట చదువుకొని మనం ముగింపులోనికి వెళ్ళిపోదాం. ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము. స్తుతి యాగం అంటే ఏంటి? అది దానికోసం చదివించాను. యాగం అంటే మనం ఏమన్నా గొర్రెలు, పొట్టేళ్ళు, తర్వాత హోమము, తర్వాత ఆవు నెయ్యి, ఇవన్నీ తీసుకొచ్చామన్నా మనం అక్కడ చేయాలా? యాగం అంటే ఏంటి? ఆయన ద్వారా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. ఎలా చేయాలి అనగా, ఆయన నామమును ఒప్పుకొనుచు జీవా ఫలము అర్పించుదుము. జీవా ఫలం అంటే మన నాలుకతో మనం ఏం చేయాలా? ఆయన నామమును ఒప్పుకుంటూ, అంతే. ఆయన నామాన్ని మనం ఏం చేయాలి? దేంతో? నాలుకతో. ఏమని? తండ్రి అయిన దేవుడని, కుమారుడైన క్రీస్తు అని, పరిశుద్ధాత్మ దేవుడని. ఆయన మన కొరకు తన ప్రాణమును బలిగా అర్పించాడని, తన రక్తాన్ని మన కొరకు చిందించాడని, సమాధి చేయబడి తిరిగి లేచాడని, మరణపు ములును ఆయన విరిచాడని, మన కొరకు పరలోకాన్ని
సిద్ధపరుస్తున్నాడని, అక్కడికి మనం తీసుకుని వెళ్ళడానికి ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడని నోటితో ఒప్పుకొని స్తుతించడమే. ఆరాధనలు అందరం లేచి నిలబడతాం కదా, స్తుతించండి అంటాం కదా. ఏమని స్తుతిస్తాం అప్పుడు? స్తోత్రం 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 అంటే కాదు. యేసయ్య నీ ప్రేమ కొరకై స్తోత్రం, మీ దయ కొరకు స్తోత్రం, మీ వాత్సల్యత కొరకు నువ్వు మహోన్నతుడు అని నీకు స్తోత్రం, మహాగణుడు అని నీకు స్తోత్రం, మహిమా స్వరూపివని స్తోత్రం. ఆయన నామాన్ని ఒప్పుకోవాలి అంటే ఆయన ఏమై ఉన్నాడో దానిని మనము ఒప్పుకోవాలి. ఆయన మన ఎడల చేసిన దాన్ని మనం ఒప్పుకోవాలి. ఆయన ద్వారా మనం పొందుకున్న వాటిని ఒప్పుకోవాలి. ఆయన మేలులను ఒప్పుకొని మనం మన నోటితో స్తుతించాలి. అది స్తుతి యాగం. ఇప్పుడు దీని కొరకు మనం ఏమైనా ఖర్చు చేయాలా? దినుసులు తీసుకురావాలా? ఏమీ లేదు కదా. దేవుని మందిరంలోకి వచ్చి సమాజంగా మనం అందరం కూడా కూడుకొని ఆయన చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేశాడు? హిజ్కియా, నీ వీపు వెనకాల నా పాపాలు పారవేశావు, స్తోత్రం అయ్యా. రెండోది, చావు అనే గోతులో, నాశనకరమైన గోతులో నేను పడిపోగా నీవు నన్ను పైకి తీసావు, స్తోత్రం అయ్యా. నన్ను భక్షించడానికి అనేకులు ఉండగా నువ్వు నన్ను రక్షించావు, నీకు స్తోత్రం అయ్యా. నా పాపాన్ని బట్టి నేను శిక్షించబడాలి, కానీ నువ్వు నన్ను రక్షించావు, నీకు స్తోత్రం. ఇది కష్టమా చెప్పండి? ఖర్చా? విరిగి నలిగిన హృదయంలో నుండి ఇటువంటి స్తుతి యాగము మనము చేయుదుముగాక, దేవునికి కృతజ్ఞత అర్పించుదుముగాక, కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో కనబడుదుముగాక, కృతజ్ఞత కలిగి ఆయన కొరకు బ్రతుకుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. పరిశుద్ధ తండ్రి, నాయన మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మా జీవితంలో మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి, నాయన ఉపకారాలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు నాయన, కోటి కోటి కృతజ్ఞతలు తండ్రి. ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చగలం? ఏమిచ్చినా మా రుణము తీరదు నాయన. మీ వీపు వెనుక వైపు మా పాపములను మీరు పారవేశారు. నాశనం అనే గోతి నుండి మమ్మలను పైకి తీసి విడిపించారు, మమ్మలను రక్షించారు తండ్రి. మీ ప్రేమ కొరకే స్తోత్రం అయ్యా, స్తోత్రం. ఈ దిన మందిర ఆవరణంలో నిలిచిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆస్వాదించండి, క్షేమాన్ని విస్తరింపచేయండి. ప్రతి బలహీనత, ప్రతి శారీరక రుగ్మత నుండి విడిపించండి. ప్రతి కీడు, ప్రతి ఉపద్రవం నుండి మీరు తప్పించండి. ఇంకా మేలుతో నింపండి, మేలుతో తృప్తిపరచండి. మందిరంలో నిలిచిన ప్రతి ఒక్కరిని మీ నామములో మీ సేవకునిగా నిండు మనసుతో దీవిస్తున్నాను. సియోనులో నుండి నీ ప్రజలను మీరు ఆశీర్వదించుదురుగాక, మీరు ఆశీర్వదించుదురుగాక. కుటుంబాలను కృపల భద్రపరిచి నాయన మీరు మహిమ పొందమని మేమందరము కృతజ్ఞతాభావముతో ప్రతి దినము మిమ్మలను స్తుతించే ఆ అనుభవంలో నాయన మమ్మలను నడిపించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్.